హలో అండి, చాలా రోజుల తర్వాత ఒక మినీ వ్లాగ్ ఇస్తున్నాను. మినీ వ్లాగ్లో ఏం చెప్పబోతున్నాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈరోజు మాది లంచ్ స్పెషల్ ఏంటో చెప్పనా అనమాట. చాలామంది ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలకి చాలా చాలా స్పెషల్ అనమాట. అదేంటో నేను చెప్పే బదులు చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి, చూసారు కదా మన ఆంధ్ర స్టైలు పప్పుచారు, ఉప్పు చేప. చూసారు కదండి, ఉప్పు చేప, పప్పు చారులో ఉప్పు చేపను నంచుకొని తింటుంటే అసలు ఆ మజానే వేరు అని అంటారు. ఎందుకంటే అంటారు అని ఎందుకు అంటున్నానంటే, నేనైతే ఉప్పు చేపలు కానీ రొయ్యలు అలాంటివి ఏం తిన్నాం. ఈ మధ్య రొయ్యలు తింటాం నేర్చుకున్నాను అనమాట. సో మా వారి కోసం అయితే ఇప్పుడే వేయించానమాట. ఇదిగోండి, లాస్ట్ ఒకసారి అయితే వేపాను. నాకు తెలియక ఈ ఉప్పు చేపల్ని కడగాలి నీళ్ళల్లో అని చెప్పి తెలియక డైరెక్ట్గా వేపాను. తర్వాత మా వారు అన్నారు, ఏంటి ఉప్పుగా ఉంది అని చెప్పేసి, అది కాక ఇసుకిసుగ్గా ఉంది అన్నాడు. సరే ఉప్పుగా ఇసుకిసుగా ఉందంటే ఎలా వేపావని అడిగారు. నేను ఎలా వేపాను, డైరెక్ట్గా చేప తీసుకెళ్ళి నూనెలో వేపాను అని చెప్పాను. అలా కాదు వేపేదని చెప్పి ఇంకా మా వారైతే అన్నారనమాట. సరే నీకు వేపటం వచ్చా అని చెప్తే చెప్పాడు అనమాట ప్రాసెస్. సో అంతకుముందే నేను మా ఫ్రెండ్ని అడిగాను పైన, అంటే ఫ్రెండ్ అంటే కాదు, నాకు కొంచెం పెద్ద వయసు అనమాట. తను అడిగాను అనమాట. తనతో ఇలా అడిగాను, ఏమని అంటే, ఇప్పుడు ఎండు చేప వేపాలంటే ఏం చేయాలి అంటే, బాగా గిన్నెలో 3-4 సార్లు కడగాలని చెప్పింది. ఇదిగోండి, ఈ గిన్నెలో అయితే 3-4 సార్లు అయితే కడిగిన తర్వాత నీళ్ళల్లో నానబెట్టమంది. అలాగే నానబెట్టాను. ఈ రోజైతే నానబెట్టి స్టేజ్గా ఇలాగే వేపాను అనమాట. ఇదిగోండి ఉప్పు చేప. అసలు మా హస్బెండ్ వచ్చినాక దీని టేస్ట్ ఈసారి ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి వేపాను కాబట్టి ఎలా ఉందో అనేది మా వారిని అడగాలి. మీతో చెప్పాను కదా ఉప్పు చేప నేను తిన్నాను చెప్పి, నా కోసం అయితే అప్పడాలు వేపుకున్నాను అనమాట. సాంబార్ అండి, మునక్కాయ సాంబార్ అయితే పెట్టాను. సో నా కోసం అయితే ఇలా అప్పడాలు వేపుకున్నాను. అండ్ దోశకైతే దోశ బ్యాటర్ కోసం అయితే ఇదిగోండి ఇంకా బియ్యం అయితే నానబెట్టాను. ఇంకా మా వారు వస్తే తినేటివనమాట. ఈ చేపలు వేపితేనమాట మా బయట బజార్కి వస్తుందంట స్మెల్. మా వారు చెప్పారు లాస్ట్ సారి వేపినప్పుడు. ఇప్పుడు ఏం రియాక్షన్ ఇస్తారో చూద్దాం. మరి ఈ మినీ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఈ స్టాండ్ చూసారా, నేను ఈ స్టాండ్ పెట్టినాక నా కిచెన్కే కొత్త లుక్ వచ్చింది అనమాట. ఎంత బాగుందో, దాన్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేసుకోండి, చాలా బాగుందండి. కిచెన్లో కొత్త లుక్ అయితే వచ్చింది. సో ఎవరికైనా నచ్చితే పైన ట్యాగ్ చేస్తాను, పర్చేజ్ చేసుకోండి. మరొక మినీ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్. మీ అందరు నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.